హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే వెజైనల్ ప్రొజెస్ట్రాన్స్. నార్మల్గా ఐయుఐ తర్వాత కానీ లేదా ఐవీఎఫ్ పద్ధతి తర్వాత కానీ పేషెంట్కి మనం వెజైనల్ ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ అనేవి యూజువల్గా ఇస్తూ ఉంటాము. ఇటువంటి ట్యాబ్లెట్స్ ఇచ్చినప్పుడు పేషెంట్ సమ్ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. అంటే ఈ ట్యాబ్లెట్స్ అంత కంఫర్టబుల్గా లేవు, పెట్టుకుంటే ఏమైనా పెయిన్ వస్తుందా, లేదా ఇది సమ్ ఇరిటేషన్ ఆర్ ఇచ్చింగ్ అనేది కాజ్ చేస్తుంది అని ఇటువంటి కామన్ కంప్లైంట్స్తో ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో ఇది పెట్టుకోవటం పెద్ద కష్టమేమి కాదండి. చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఇది ఈజీగానే పెట్టుకోగలరు మీరు. సో ఏంటి అంటే నార్మల్గా ఫస్ట్ ట్యాబ్లెట్ పెట్టుకునే ముందు హ్యాండ్స్ క్లీన్గా వాష్ చేసుకొని తర్వాత కింద రిలాక్స్డ్గా కూర్చొని ట్యాబ్లెట్ని కొంచెం వెట్ చేసి ఇండెక్స్ ఫింగర్తో మెల్లగా లోపలికి డీప్ ఇంటూ ద వెజైనా మెల్లగా ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు డీప్ ఇంటూ ద వెజైనా పుష్ చేసి పెట్టండి. ఇది పెట్టేటప్పుడు ఈజీగానే వెళ్ళిపోతుంది, పెయిన్ కూడా ఏమీ అనిపించదు. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ తర్వాత ఈ ట్యాబ్లెట్ అనేది మెల్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. అంటే అందులో డ్రగ్ కాంపోజిషన్ అనేది అబ్జర్వ్ అయిపోయి రెసిడ్యూ అనేది కిందకు వచ్చేస్తూ ఉంటుంది. వైట్ డిశ్చార్జ్ లాగా అనుకుంటారు చాలామంది. సో దానివల్ల పేషెంట్ ఏంటంటే ఇచ్చింగ్ ఉంది, ఇరిటేషన్ ఉంది అని చెప్తూ ఉంటారు. సో అది పెద్ద ప్రాబ్లం ఏమి కాదండి. మీరు అలాంటి డిస్కంఫర్ట్ ఏమన్నా ఉంది అనిపిస్తే థిన్ ప్యాడ్స్ అనేవి మార్కెట్లో దొరుకుతాయి, లైక్ ప్యాంటీ లైనర్స్ లాగా. ఇలాంటివి మీరు వేసుకున్నట్లయితే ఆ డిస్కంఫర్ట్ అనేది కూడా ఉండదు. సో వెజైనల్ ట్యాబ్లెట్స్ అనేది పెట్టుకున్నప్పుడు లోకల్గా అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి టార్గెట్ ఆర్గాన్ యూట్రస్ మీద ఇంపాక్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ.